కష్టాల్లో ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మా అందరికీ తెలుసు. కేవలం నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వారే ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. వారికి పుస్తకాలు కానీ అలాగే భోజన రూపంలో హాస్టల్ సదుపాయాలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం తప్పకుండా కల్పించాలి. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఎంత ఇబ్బంది పడ్డారో మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. అలాంటి ఇబ్బంది రాకోకుండా చేయాలనే ఈరోజు మీరందరి ఆశీర్వాదంతో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. మేమందరం కూడా కలిసి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మేము కూడా మా చిన్నతనంలో మీలాగా హాస్టల్స్ చదువుకొని ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చాం. మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం చదువుకుంటున్నాం, ఒక గ్రోత్తో చదువుకో. రేపు మనల్ని రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ మనకనే ఒక పేరు స్థాయిగా నిలిచిపోయేటువంటి ఈ చదువుని మీరు ఎవరో కూడా లక్ష్యం చేయొద్దు దయవుంచి. ఎందుకంటే ఈరోజు మీరు తీసుకున్నటువంటి ఈ చదువు నిర్ణయమే రేపు మీ భవిష్యత్తును మార్చేస్తుంది. తప్పకుండా ఈ చదువు అనేటువంటిది మీరందరూ కూడా ఎవరు కూడా అశ్రద్ధ చేయకోకుండా మంచికి పాస్ అయ్యి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లే రేపు దేశ భవిష్యత్తు అలాగే మన రాష్ట్ర భవిష్యత్తు కూడా మీ కుటుంబ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏది దొంగిలించినా కూడా దొంగిలించేటువంటి ఏదైతే ఉందో ఈ విద్య అనేటువంటి దాన్ని మనందరం కూడా దేశ భవిష్యత్తుని కాపాడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు మనం అందరం కూడా ఇంత సంతోషంగా ఉండటానికి ఈరోజు అనేక మంది మన కోసం ప్రాణత్యాగం చేశారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి మనందరం కూడా. అలాగే అంబేద్కర్ గారు కానీ ఇప్పుడు మనం ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉన్నారు. ఆయన మన కోసం ఎంత చేశారో మీ అందరికీ తెలుసు. ఆ పేరు మీద ఈరోజు పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే అంబేద్కర్ గారు మనకి ఇక్కడ ఉండేటువంటి చట్టాల కోసం ఆయన ఎంత కృషి చేశారో మనందరికీ తెలుసు. మీరందరూ కూడా ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ ప్రకారంగా మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీరు మంచి డెవలప్ చేసుకోండి. ఆటలు గేమ్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు మనం చదువు మీద దృష్టి కాకోకుండా రిలీఫ్ కోసం మనం గేమ్స్ ఆడటం వల్ల శారీరకంగా కూడా చాలా బలంగా ఉంటాం. మీరందరూ కూడా మంచిగా చదవాలి, మంచిగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా సరే ఇమీడియట్లీగా నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను కాబట్టి వెంటనే నాకు తెలియజేయండి. వెంటనే ఆ సమస్యని నేను ఇమీడియట్లీ పరిష్కరించేలాగా నేను అధికారులతో మాట్లాడడం జరుగుతుంది.